తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆ పార్టీ నాయకుడు కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్ల వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరుతున్నారని యువ నాయకులు బలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని బాలినేని నివాసంలో మాడనూరు గ్రామంలోని హరిజనవాడకు చెందిన దామతోటి కొండయ్య, దామతోటి శ్రీను, జాలయ్య, వెంకయ్య మరో 50 మంది గ్రామ అధ్యక్షులు సామంతుల వీరారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ప్రజల్లో బలంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు ఉన్న పథకాలు తీసేస్తాడని, అందుకే చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై మాడనూరు గ్రామ హరిజన వాడకు చెందిన యువకులు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాబోయేది జగన్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ శెట్టి కోటేశ్వరమ్మ, గ్రామ కన్వీనర్ కొండయ్య, సుదర్శ కోటేశ్వరరావు, చల్లపల్లి బాలు, మిడసల రాంబాబు, ఏసురత్నం, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన మన్నూరు హరిజనవాడ గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీయే, ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తానే ఉన్నాను, ఇది మా గొప్పతనం కాదు, ఈ జగన్ గారు పెట్టిన పథకాల వల్లే ఈ వేవ్ లాగా వస్తుంది. పోయే కొంది వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, జగన్ గారే బాలినేని వాసనే గెలుస్తారనే ఫీలింగ్తో చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే, నేను చెప్తానే ఉన్నా, ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ సచివాలయం వ్యవస్థని వదులుకునే ఇంట్రెస్ట్ పబ్లిక్లో లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం వచ్చేసింది, ఎక్కడ మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయో, మళ్ళీ ఎక్కడ మనం ఒక నాయకుడు వెనకాల తిరగాల. వాస్తవంగా ముందు చెప్తానే ఉన్నా, మాకు ఇబ్బందిగా ఉంది ఈ స్కీమ్స్ వల్ల, విలేజ్ నాయకులకు ఇబ్బంది ఉంది, కానీ ఓటర్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి సర్వీస్ జరుగుతుంది, నాయకుడి ద్వారా ఏ పని అవ్వట్ల. మాకు ఇబ్బంది ఉంది, కానీ ఓటర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. 100% చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మేము ఫస్ట్లో ఒక 110 అట్లా వస్తుంది అనుకున్నాం, కానీ పోయే కొంది అయితే క్లియర్గా అర్థమవుతుంది. 130 సీట్లు తగ్గవు. ఇది గ్రౌండ్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి అర్థమవుతుంది. ఒక వేవ్ లాగా, అండర్ కరెంట్ లాగా జగన్ గారు రావాలి అనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది ఓటర్లో. సో మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మా కోసం పని చేయండి. ఒక 30 రోజులు మేము 5 సంవత్సరాలు మీ సేవలో ఉంటాం. గౌరవనీయులు పెద్దలు ప్రణీత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన్నూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి గారికి, మన్నూరు గ్రామం నుంచి హరిజనవాడ నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో మన్నూరు కొత్తపట్నం 15 పంచాయతీలు, మండలంలో 15 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండే హరిజనవాడ ఏంటంటే మన్నూరు హరిజనవాడ. అట్లాంటి హరిజనవాడలో మొన్న ఇటీవల కొంతమంది స్వార్థ ప్రయోజనాలు ఆశ చూపించేసి చేయడం జరిగింది. ఈసారి అట్లా ఇల్లినోళ్ళు కూడా కాకుండా గతంలో ఒక 100-150 ఓట్ల దాకా తెలుగుదేశం పడాయి. ఆ 150 ఓట్లు కూడా పడకుండా మొత్తం హరిజనవాడ మొత్తం 1200 ఓట్లు ఉన్నాయి. ఆ మొత్తం ఓట్లు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టుగా, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఈరోజు వీళ్ళందరూ చేరటం జరిగింది. మరి వాళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ, రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయానికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విజయానికి వీరందరూ కూడా కృషి చేసి వారి విజయానికి కృషి చేస్తారని ఆశిస్తూ, ఈరోజు కొత్తపట్నం మండలం మడనూరు గ్రామం నుంచి హరిజనవాడ అంటే ఇప్పుడు 70% మన పార్టీ, 30% తెలుగుదేశంకి ఉండేది పాత రోజుల్లో. కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మన గౌరవ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి మేమందరం తెలుగుదేశం పార్టీలో విసిగిపోయాము. మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల మేము పొందిన లబ్ధికి గుర్తుగా మీ పార్టీలోకి మేము వస్తామని మా మీద ప్రెజర్ చేసి ఈరోజు 70 మంది కార్యకర్తలు హరిజనవాడలో ఇంకేమి మిగలకుండా మొత్తం వచ్చి మన పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేట్టుగా దీనికి వచ్చిన కార్యకర్తలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా పార్టీలో కష్టపడి పనిచేయండి. రేపు వచ్చేది మా గవర్నమెంటే. వచ్చిన తర్వాత వాసన్న గారి ద్వారా మీకు అన్ని
అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉండేట్టుగా చేసి అన్ని సహాయ సహకారాలు అందిస్తానని అందరిని విజ్ఞప్తి చేస్తూ